దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సాధారణంగా పురుషులు ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే సొసైటీలో వారికి ఒక పొజిషన్ ఉండాలి, ఒక మంచి స్థితిలో ఉండాలని ఎక్కువ మంది ఆశిస్తారు. నేను చిన్నప్పుడు ఒక చిన్న అది జోక్ లాంటిది అనమాట. ముగ్గురు స్త్రీలు నీళ్లు పట్టుకునేటప్పుడు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ హస్బెండ్స్ యొక్క గొప్పతనం గురించి. మా ఆయనకి నల్ల ఇన్ఫీల్డ్ ఉంటుంది, ఆయన జుట్టు ఎప్పుడు కూడా ఆయన చాలా బ్లాక్ ఉంటుంది. ఆయనతో పాటు నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నల్ల చీర నల్ల జాకెట్ వేసుకుని, ఆయనకి అది ఇష్టమే, ఆయనకి బ్లాక్ బైక్ ఇష్టం, నేను బ్లాక్ డ్రెస్ వేసుకోవడం ఇష్టం. ఆయన బ్లాక్ కింగ్ అనేది చాలా హ్యాపీ. పక్క వాళ్ళందరూ ముగ్గురే అక్కడ ఉన్నారు. ఆవిడ ఇంకా కావాలని చెప్పింది, ఊరుకోవా. మా ఆయనకి కూడా వైట్ ఇన్ఫీల్డ్ ఉంది, ఆయన జుట్టు ఎప్పుడు వైట్ ఉంటుంది, ఫుల్ వైట్. ఆయన ఇన్ఫీల్డ్ కూడా వైట్ కలరే. నేను కూడా ఆయనతో పాటు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వైట్ డ్రెస్ వేసుకుని వెళ్తాను. ఆయనకి చాలా ఇష్టం. అది ఆయన ఎలా ఉంటాడంటే కింగ్లా ఉంటాడు ఆయన అన్నప్పుడు. ఇంకో మూడా అని చెప్పింది, ఊరుకోండి అట్లా మాట్లాడకండి, మా ఆయనకి అసలు జుట్టే ఉండదు, మరి నేనేం చేయాలని. ఇప్పుడు సాధారణంగా ఎక్కువ మంది మాట్లాడుకునేది ఏంటంటే ఒకరి ఉన్న వాళ్ళ పొజిషన్ గురించి మాట్లాడుకుంటారు. ఈరోజు వరకు కూడా మిమ్మల్ని కూడా ఎవరైనా మీ వైపు నుంచి వచ్చేవాళ్ళు, మీ బంధువులు కావచ్చు, అమ్మాయి మీ మిస్సెస్ వైపు నుండి వచ్చిన వాళ్ళు కానీ ఏది చూస్తారంటే హైదరాబాద్లో మీరు ఇల్లు కొనుక్కున్నా లేదా, కారు కొనుక్కున్నా లేదా, మీ స్టేటస్ మీ పొజిషన్ ఎలా ఉంది, దాన్ని బట్టి మీకు ఏమిస్తారు, వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. దాన్ని బట్టి మిమ్మల్ని ఒక స్థానాన్ని వాళ్ళ మైండ్లో లేకపోతే వాళ్ళు జరిగే శుభకార్యాల్లో పొజిషన్ బట్టి ఇన్విటేషన్స్ ఉంటాయి. దాని కొరకు చాలా మంది ప్రాకులాడతారు. కానీ బైబిల్లో దేవుడిచ్చే పొజిషన్ దేనికి ఆయన ఇంపార్టెంట్ ఇస్తాడని చూస్తే, మీకు ఇంతకుముందు ఒక మాట చాలాసార్లు నేను రిపీట్ చేశాను. లోకాసు వార్త 16:15 ఒక మాట ఉంటుంది, మీకు బై హార్ట్ అయిపోవాలి. లోకాసు వార్త 16 అధ్యాయంలో 15వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడి, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయమును ఎరుగను. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఒక ఆయన నాతో చెప్తున్నాను, మా చర్చిలో జడ్జెస్ వస్తారు, మా చర్చిలో డాక్టర్స్ ఉన్నారు, మా చర్చిలో పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. ఈ రీతిగా చాలా విషయాలు చెప్తున్నాను. మాకు ఎవ్రీ మంత్ కూడా కనీసం ఒక 10 to 15 lakhs ఆఫరింగ్స్ వస్తాయి అని చెప్తాడు. అప్పుడు నేను అన్నాను, ఇవన్నీ ఓకే కానీ మీ చర్చిలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారు, ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారంటే ఆన్సర్ లేదు. దేవుడు ఏం చూస్తాడు, నీ అవుట్ సైడ్ ఎంత ఉంది దాన్ని బట్టి కాదు దేవుడు నీకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు, నువ్వు ఇన్సైడ్ ఏంటి అది చాలా ఇంపార్టెంట్. బయట ఉన్న వాటిని సంపాదించడం ఒక విధంగా చెప్పి పెద్ద కష్టమేం కాదు, ఇన్సైడ్ సంపాదించే వాటితో కంపేర్ చేస్తే. ఇక్కడ మనం చదివిన 37వ అధ్యాయంలో దేవుడు ఏం చూస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు. ఇక్కడ రిపీటెడ్ గా భక్తిహీనుడు అంటే అర్థం ఏంటి? బలహీనుడు అంటే విద్యాహీనుడు, హీనుడు అంటే బుద్ధిహీనుడు. కొన్ని మాటలు వస్తాయి కదా, అంటే వాడికి అది లేదన్నమాట, భక్తి లేదు, శక్తి లేదు. రిపీటెడ్ గా ఎన్నిసార్లు మాట్లాడినట్టు 13 times దగ్గరగా ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరేంటో అన్నది మీకు అర్థమైతే రేపు మీ ఫ్యామిలీ ఏంటో అన్నది కూడా క్లారిటీ వచ్చేస్తుంది. మీరేంటో మీకు అర్థం కానప్పుడు రేపు మీకు ఏది కూడా అర్థం కాదు. డెవిల్ చేసే పెద్ద స్కీమ్ ఏంటంటే అర్థం కాకుండా చేస్తాడు. దాన్నే ఇంగ్లీష్లో బ్లైండ్ అని రాయబడి 2 Corinthians 4:4 ఏమైనా ఉంటుంది. మైండ్ ఏం చేస్తాడు, మైండ్ బ్లైండ్ అయితే ఇంకేం అర్థం అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇన్సైడ్ ఏంటో నీకు అర్థమైంది, అందుకని
మీరు 49 అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, జెనసిస్ లో 12 మంది పిల్లలు ఏం కాబోతున్నారో అర్థమైపోయింది ఎవరికి? యాకోబు. 12 మంది పిల్లలు, ఒకనేమో కట్లపో అంటాడు, ఒకనేమో గాడిద అంటాడు, ఒక ఆయనేమో ఏమండి సింహం అంటాడు. ఇది ఒక ఆయన చూసి ఫలించేది కొమ్మ. తన పిల్లలు ఎలా మారబోతున్నారో ఏం ఫీల్ అక్కడ ఆయన ఈడేమనుకుంటాడు ఏం లేదు అక్కడ క్లియర్ దేవుడు చెప్పాడు. పైగా నేను అనుకుంటాను అంచె దినాల గురించి ఓల్డ్ టెస్ట్మెంట్ లో మొట్టమొదటి మాట్లాడిన పర్సన్ లాస్ట్ డేస్ గురించి. అందుకని మీరు 49 మొదటి వచనం ఒకసారి చదవండి. జెనసిస్ ఆది కాండంలో 49 అధ్యాయంలో మొదటి వచనం త్వరగా. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడా కూడి రండి అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను తెలియజేసేదను. చాలంటే ఎప్పుడట అది ఆది కాండం ప్రారంభ దినాల్లోనే ఎండింగ్ చేసాడు ఆయన. బాబా అందుకని మన దేవుని కూడా స్పెషల్ ఏంటంటే ఒకేసారి స్టార్టింగ్ ఎండింగ్ చూడగలరు. మన పుట్టడం తెలుసు, మన డెత్ కూడా తెలిసాయి. అందుకని మన కాలగతులు అండి ఆయన వశంలో 31:15 కీర్తన గ్రంథం 31:15 చదవండి. కరెక్ట్. నా కాలగతులు నీ వశములో ఉన్నవి అంటే ప్రతిదీ తెలుసు. ఇప్పుడు ఆయనకి తెలిసింది ఆయన ఏం చేస్తారంటే మనకు తెలియజేస్తారు. హ్యాపీనెస్ ఎందుకు ఎప్పుడు వస్తుంది తెలుసా? మీరు ఎన్ని బయట జరిగే విషయాలు చూసినా అది అక్కడ వరకే, లేకపోతే కొద్దిసేపు ఉంటుంది. కానీ దేవుని మాట వింటున్నప్పుడు అందుకని మీరు ఫస్ట్ కీర్తనలో ఎలా ఉంటుందో తెలుసా? 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రం నందు ఎప్పుడైనా మీరు ఆ చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ ఆ ఫీల్ అన్నది ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారు 2000 నోట్ తీసుకున్నాడు ఎలా ఉంటుంది? ఎవరు అన్నోన్ పర్సన్ వచ్చాడు మీ ముందు నిలబడ్డాడు, ఒక్కొక్క నోటు ఇది నీకే, నువ్వు మళ్ళీ నాకు ఏమైనా అవసరం లేదని చెప్పి ఒక్కొక్కటి ఇస్తున్నాను అనుకోండి, మామూలుగా ఉంటుంది. ఆడెవడో ఈరోజు TV9 ఇంటర్వ్యూ చేస్తున్నాడు అనమాట, లేటెస్ట్ బాబు అనమాట. ఆడేమంటున్నాడంటే మేము ఒక పార్టీ స్థాపించాం, ఆ పార్టీ కనుక గెలిస్తే అందరికి 200 గజాలు స్థలం ఇల్లు కట్టించేస్తాం. ఏమండి 300 అట్లా కొన్ని లక్షల ఆధార్ కార్డులు సేకరించారు వాడు. TV9 అనే రిపోర్టర్ అడుగుతాడు, ఇంతకుముందు ఎవరికైనా మీరు అలా చేశారా? ఇక ముందు మేము చేస్తాం మా పార్టీని గెలిపిస్తే. ఇప్పుడు నాకు ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తే ఏంటంటే గొర్రెల్లోకి జనాలు ఏమైపోయారు, పెద్ద లైన్ అక్కడ తొక్కిసలాట. ఆడొక్కడికి ఫ్లాట్ ఇచ్చింది లేదు. పైగా అదేంటి గెలిస్తే ఇప్పుడు ఇది ఎప్పుడు గెలిచింది? ఒక్క ఎమ్మెల్యే సీట్ లేదు వాడికి, ఇంతవరకు ఎవరికి తెలియదు. ఆ నేమ్ ఫస్ట్ టైం వింటాం. నా దగ్గర ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయంట. ఇప్పుడు అది గవర్నమెంట్కి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి కదా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఏది నమ్మాలో ఈరోజు జనానికి అర్థం కావట్లేదు. ఏదంటే అది నమ్మేస్తారు, ఎందుకంటే మైండ్ బ్లైండ్. ఇప్పుడు మైండ్ ఎప్పుడైతే మనకి, అందుకనే మనోనేత్రములు అనే మాటకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమనుందంటే మైండ్ ఓపెన్ అవ్వటం. మనోనేత్రం అంటే మనకి తెలియదు అది, కానీ ఈ కళ్ళు అయితే మనం చూస్తాం, మనం చూడగలం. మనోనేత్రాలు హృదయం మనకు కనపడదు. కానీ ఇంగ్లీష్ మనస్సుని ఏం చేస్తుందట? ఓపెన్ చేస్తుంది. మైండ్ ఓపెన్ అవుతుంది. అందుకని క్రీస్తు కలిగిన ఈ మనసు అన్న చోట ఏముంటుంది? మైండ్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది. అదే కాబట్టి ఈ విషయాలు మనకు అర్థమైతే మీ ఫ్యూచర్ అర్థమైపోతుంది. ఈ 37 ఇది దావీదు గారు ఇన్వెస్టిగేషన్ చేసి పరిశోధించి రాసిన కీర్తన. తెలుసా మీకు? మామూలుగా రాసింది కాదు ఇది.
చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలవాడిని అయితిని, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమిత్రుడు గాని నేను చూడలేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరైనా ఏ ఫాదర్ అయినా సరే ఎక్కువగా థింక్ చేసేది ఎవరి కొరకు అంటే పిల్లల కొరకు. భార్య భర్తలు ఇద్దరు ఎక్కువ ఆలోచించేది దేని కొరకు అంటే పిల్లల కొరకే. ఇక్కడ పిల్లలు గురించి రాయబడి నిర్మూలమైతారని ఉంది, దినమెల్ల అప్పు ఇచ్చి చుందురని ఉంది. రెండు మాటలు రాయబడి. భక్తిహీనుడు అంటే భక్తి లేనివాడు అంటే భక్తి అంటే ఏంటి? ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్న ఫాదర్స్, మా తండ్రి ప్రార్థనా పరుడు, నిజంగా ఆ సాక్ష్యం మీరు కలిగి ఉందే మీకు భక్తి ఉన్నట్టు. నా తండ్రి దేవుని వాక్యానికి భయపడతాడు, దేవుని వాక్యాన్ని చదువుతాడు, దేవుని మాటకు లోబడతాడు. ఎందుకు ఆ రోజు యోబు భార్య తన భర్తను చూసినప్పుడు ఏం కనిపించింది తెలుసా? నువ్వు ఇంకా యథార్థతను విడిచిపెట్టావు. ఏం చూసింది ఆయనలో? ఏమండి, యథార్థంగా జీవిస్తాడు నా హస్బెండ్. చూడండి ఆ విట్నెస్. అదే సారమ్మని అడగండి. వాళ్ళు చెప్పుకుని, ఇప్పుడున్న లేడీస్ చెప్పుకునే గొప్పలు మా ఆయన సో అండ్ సో, మా ఆయనకి ఇంత శాలరీ, మా ఆయన ఇంత గొప్పవాడు, ఈ కథలు చెప్తారు. అదే సారమ్మని అడిగితే ఏం చెప్తా తెలుసా? మా ఆయనకి క్లోజ్ ఫ్రెండ్ దేవుడు. మామూలుగా అయితే మీరు నిర్గమకాండంలో మోషేని దేవుడు పిలుస్తాడు, కొండ మీదకి రావాయంటే మోషే వెళ్తాడు దేవుని దగ్గరికి. కానీ అబ్రహం యొక్క ఆధిక్యత అది కాదు. దేవుడే దిగి చెట్టు కింద కూర్చుని ఆయన కూడా కూర్చుని ఫస్ట్ టైం ఎంటైర్ బైబుల్ ఒక మనిషి ఇంట్లో దేవుడు భోజనం చేసిన దాఖలదే. మీకు ఎక్కడ కనపడదు. సారమ్మ చేతికి ఎంత భాగ్యం దొరికింది చూడండి. సాక్షాత్తు దేవునికి, దేవదత్తకి కాదు, దేవునికి. ఏమండి, ఆయన కూడా మన ఫుడ్ తిన్నాడే. మన ఫుడ్ ఆయన తిన్నాడు, ఆయన ఫుడ్ దేవదత్తు తినే ఆహారం మనకు పెట్టాడు. ఎంత ధన్యత. ఆమె ఏం చెప్తుంది తెలుసా? మా ఆయన అందుకని మామూలుగా అయితే ఇంకో స్త్రీ అయితే ఒప్పుకుంటుందా? ఎక్కడ తీసుకెళ్తున్నా నువ్వు? ఐగుప్తు తీసుకెళ్ళిపోయాడు. 12వ అధ్యాయంలో ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. 20వ అధ్యాయంలో ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయాడు. గెరార్ రాజు అబిమెలెక్. ఎక్కడికైనా సరే ఎందుకు ఆమె ఆయనతో పాటు ఏకీభవించిందంటే ఆమె తెలుసు, నా భర్త దేవుని బట్టి ముందుకు వెళ్తున్నాడు. కొందరు జీవించారు బైబిల్లో. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే 969 సంవత్సరాలు బ్రతికాడు ఒక ఆయన. కానీ ఏమైనా మ్యాటర్ ఉందా నేర్చుకోవడానికి? ఏమైనా మ్యాటర్ ఏమైనా ఉందా? 969 ఇయర్స్ బ్రతికాడు, కానీ మ్యాటర్ ఏమీ లేదు అక్కడ. మెతుషెలా ఒక టైటిల్ మాత్రం ఉంది. నువ్వు ఎంతకాలం బ్రతికా ఉన్నది కాదు, నీ పిల్లలకు, ఈ తరానికి నువ్వేమి విడిచిపెట్టావో దట్ ఈస్ ద ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ నీతిమంతుడు అంటే భక్తుడు, భక్తిహీనుడు అంటే భక్తిహీనులు ఎప్పుడు కూడా, అందుకనే 13 సార్లు భక్తిహీనుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. నీతిమంతుల సంఖ్య ఎప్పుడైనా సరే వెరీ ఫ్యూ. కాబట్టి ఇక్కడ ఈ 37వ అధ్యాయం అంతా కూడా, ఇప్పుడు మీరు చదివారు ఇదంతా కూడా, నేను మీకు ఇచ్చే ప్రాఫెసీ ఏంటంటే నీతిమంతుని యొక్క కుటుంబం గురించి ఏదైతే ఇక్కడ చెప్పబడిందో ఇందులో ఒక్కటి కూడా విడిచిపెట్టబడకుండా మీ ఫ్యామిలీలో నెరవేరును కాక. ఆమేన్. మీకు కూడా అటువంటి, మీరు మీ గురించి పెద్ద ఈ భూమి మీద ఉన్న డిగ్రీస్ ఉన్నాయి కదా, 2 లైన్లు ఉండొచ్చు, కానీ హెవెన్లో మాత్రం నాట్ అలౌడ్. ఎంఏ, పిహెచ్డి, బీఈడి, టీడీ ఉంటాయి కదా కొన్ని. ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళండి మీరు హెవెన్కి. పెళ్లి పత్రికలో మనం చూస్తాం, వాటి పేరు రాసి కింద వాడికున్న క్వాలిఫికేషన్స్ ఉంటాయి. హెవెన్కి వెళ్ళినప్పుడు దేవత చూసేది, లేకపోతే దేవుడు గుర్తించేది ఏంటంటే నీతిమంతుడా కాదా. నీతిమంతుడు అంటే అక్కడ ఎవరు తలుపు తీరు, ఆటోమేటిక్ అదే ఓపెన్ అయిపోయింది. నీతిమంతుడు కానివాడు దరిదాపుల్లో కూడా ఉండడు, అక్కడికి వెళ్ళి తలుపు కొట్టేది కూడా ఉండదు. ఈజ్ ఏ సెపరేట్ సెక్షన్.
నీతిమంతులు ఉండేది ఒక సెక్షన్, నీతిమంతులు కాని వాళ్ళది ఉండేది ఒక జడ్జిమెంట్. కూడా దానికి వాయిదాలు ఏముండవు, వన్ సెటిల్మెంట్ అంతే. నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వాళ్ళారా లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనండి అంతే. 25వ అధ్యాయంలో మనం చూస్తాం మాథ్యూలో. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తే 37వ అధ్యాయంలో నీతిమంతునికి ఉండవలసిన క్వాలిటీస్. ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్న తండ్రి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, దేవునికి కావాల్సిన కుటుంబ వ్యవస్థను స్టార్ట్ చేసింది ఎవరు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు, మీ ఇంట్లో మీ వైఫ్ అయినా, మీ ఇంట్లో మీ పిల్లలైనా మీరు చెప్పినట్టుగా ఉండాలని అనుకుంటారా లేదా? మీరు చెప్పినట్టుగా ఉండకపోతే మీకు ఏమనిపిస్తుంది? మీకు చెప్పకుండా మీ భార్య వాడు ఊరు వెళ్ళిపోయింది, మీకు చెప్పకుండా బీరువాలో ఉన్న 10,000 ఖర్చు పెట్టిస్తుంది, మీకు చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉంటే నైట్ అక్కడే ఉండిపోయింది. ఎలా ఉంటుంది సతీష్? పిల్లలైనా సరే మనకు చెప్పకుండా. కొన్నిసార్లు మా పిల్లలు కూడా చెప్తారు, ఇప్పుడు చెప్పడం అన్నది ఏంటి? రెస్పెక్ట్. అది చెప్పడం అన్నది ఏంటి? మన మూర్ఖులం కాదు, అది అవసరమైతే తప్పకుండా మనం ఏం చేస్తాం. ఇప్పుడు ఒక చోట ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు మా మిస్సెస్ నాతో చెప్పింది అనుకోండి, నేను ఏమంటాను, నువ్వు ఎందుకు ఆటోలో వెళ్తే నేను డ్రాప్ చేస్తానంట. ఇప్పుడు ఇంట్లో ఒక యజమానుడుగా దేవుడు మనం పెట్టాడు. భార్య పిల్లలు కూడా అండర్ హస్బెండ్ కంట్రోల్లో ఉండాలి. దేవుడు అలా పెట్టాడు. దేవుడే కాదు, బైబిల్లో ఒక దేవుడు ఎరగని రాజు కూడా ఏమంటాడు తెలుసా? ఆశ్వరసు. ప్రతి ఇంట్లో పురుషుడు ఏంటట? ఏమండి తీయండి, 1వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం. ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు ఆయన. 22వ వచనం. ప్రతి పురుషుడు తన ఇంట్లో అధికారిగా ఉండవలనని, ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడాలని ఆజ్ఞయించి, ప్రతి సంస్థానకు దాని భాష ప్రకారంగాను, ప్రతి జన్మకు దాని భాష ప్రకారంగాను రాజు తన సకలమైన సంస్థానాలకు దానికి కూర్చిన తాకీదులు పంపించాడు. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెను. పురుషుడు అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు అహాబుకి యెజబెల్కి ఉన్న డిఫరెంట్ తెలుసా మీకు? అహాబుది ఏం లేదు అక్కడ పెత్తనం. పెత్తనం అంటే ఎవరిది? యెజబెల్. అందుకని అహాబు బతుకు ఏమైపోయింది తెలుసా? కుక్క సాగు చచ్చిపోయాడు. కుక్కలు నాకినండి రక్తాలు. ఏలియా కూడా శపిస్తాడు, ఎక్కడైతే నాబోతు రక్తం కుక్కలు నాకిని అక్కడ నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. ఇప్పుడు వైఫ్ రూలింగ్ చేశాడు. అప్పుడున్న యెహోవా ప్రవక్తని చంపేసింది. ఒక్కడ మిగిలినప్పుడు ఆ టైంలో ఎవరు? ఏలియా. నేను ఒక్కడే మిగిలిన ప్రభు అంటాడు. దేవుడు ఊరుకుంటాడు? ఒక్కడితో మిగతా వాళ్ళందరూ లేపేశాడు. యెజబెల్ని చంపింది ఎవరు? యూహు. చక్కగా కలర్ వేసుకుని ఉంటుందట. పైనుంచి తోసేస్తారు, గుర్రాల చేత తొక్కించేస్తారు. లోపలికి వెళ్ళి భోజనం చేసి వచ్చినప్పటికి అక్కడ బాడీ లేదు. అక్కడ ఏమైపోయినాడు? మొత్తం కుక్కలు కానీ తినేసినాయి. దేవుడు చెప్పాడు, దాని శరీరాన్ని కుక్కలు తింటాయని చెప్తాడు. ఏం దేవుడు అంటే? అలా జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఇంట్లో దేవుడు నన్ను ఎలా పెట్టాడు? లైక్ హెడ్. హెడ్ అంటే అర్థం ఏంటి తెలుసా? బైబిల్లో ఆడింగితనం గలవారని తెలుసా? ఉందా అంటే తెలుసా? అర్థం తెలుసా? ఇప్పుడు మీకు తెలిసింది సత్యం అని తెలిసి కూడా దాన్ని నువ్వు ప్రశ్నించినప్పుడు, దాని విషయంలో నువ్వు ధైర్యంగా దాని గురించి మాట్లాడినప్పుడు ఏంటది? ఇప్పుడు కొన్ని గృహాలు ఎలా ఉంటుందంటే, భార్య చేసేది తప్పని తెలుస్తుంది, కానీ భార్య ఏమనుకుంటుందని చెప్పి సమర్థిస్తుంది. కొన్ని గృహాల్లో తల్లి చేసి తప్పని తెలుస్తుంది, ఇది నా వైఫ్ని టార్చర్ పెడుతుంది తెలుస్తుంది వాడికి, కానీ వాడు దాన్ని ప్రశ్నించలేడు. భార్య చేసే తప్పని తెలుస్తుంటుంది. నా తల్లిని
చాలా రెండు ఉన్నాయి. అతను హింసించే కోడలు ఉన్నారు, కోడలు హింసించే వీడి క్లియర్ తెలుస్తుంది, కానీ మాట్లాడలేడు. ఆడేవాడు మగోడు అంటే ఏంటి, కరెక్ట్ అని తెలిసినప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో. మా ఇంట్లో కూడా నా తరపున ఉన్న వాళ్ళు కానీ ఆమె తరపున ఉన్న వాళ్ళు కానీ ఏమనంటే ఫస్ట్ నాతో మాట్లాడంటారు. మా మామ కూడా గజగజ వణికిపోతుంది. ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఉంటే ఫస్ట్ నాతో మాట్లాడు. నేను అంత నువ్వు డైరెక్ట్గా మా రిలేషన్లో ఎవరు కూడా నేను దానికి అవకాశం ఇవ్వను. ఇప్పుడు వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినా సరే ఇది కరెక్ట్ కాదు, ఇలా చెయ్యాలి, వాళ్ళకు కూడా చెప్తాను. నేను మిస్టేక్ చేసింది చెప్పండి. ఇప్పుడు మనకు తెలిసింది ఇది కరెక్ట్ కాదని తెలిసినప్పుడు ఏం చేయాలి, దాని వరకు ఖండించాలి. పౌరుషం ఉన్నవాడు ఏం చేస్తే తెలుసా, రాజీ పడు. పౌరుషం లేనప్పుడు ఏమవుతాం, ఆమె ఫీల్ అవుతుందని చూస్తే ఆయన ఏమవుతాడు. ఇప్పుడు నువ్వు ఇంట్లో యజమానుడు, మరి నీకు ఒక ఆయన ఉన్నాడు కదా యజమానుడు, ఆయన లెక్క అడుగుతాడు లేదు. ఇప్పుడు నేను సంఘం విషయంలో ఎలా లెక్క చెప్పాలో మీరు మీ ఫ్యామిలీ విషయంలో కూడా నో డౌట్ దేవునికి అకౌంటబుల్గా ఉండాలి. నువ్వు ఎలాగ నీ పిల్లల్ని నీ భార్య విషయంలో ప్రవర్తిస్తున్నావు అంత ఈజీ కాదు క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే. ఆ మామూలుగానే మాట్లాడే మాటలకి ఏం చెప్పాలని ఉందండి. ఎన్నో అధ్యాయం అది 12:36 మాథ్యూ ఒకసారి తీయండి. 12:36 12వ అధ్యాయంలో 36వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పిలుచు వ్యర్థమైన మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంది. ప్రతి మాట గురించి అంటే మరి మిగతా వాటి గురించి కూడా కంపల్సరీ. అందుకని 2 గ్రంథాలు ఉంటాయి. ఒకటేమో లెక్క అప్పగా మనం ఏం చేసినాం అది, ఒకటేమో మన పేర్లకు సంబంధించి. జీవ గ్రంథాలు ఏముంటాయి, నేమ్స్ రాయబడతాయి. ఎవరైతే ఇక్కడ పరిశుద్ధుడు, ఎవరైతే నీతిమంతుడు, ఎవరైతే రక్షించబడ్డాడో వారి పేర్లన్నీ మెన్షన్ చేసేది ఏంటి, జీవ గ్రంథం. వేరే గ్రంథం ఉంది, అదేంటి మన కథల కార్యక్రమాలు అన్నీ ఉంటాయి అందులో. ఇది మీకు చాప్టర్ 20లో ఉంటుంది. ఎక్కడ రెవల్యూషన్ 20లో ఆ మాటలు అక్కడ కనిపిస్తారో చూడండి. ఇప్పుడు నాకు ఒక యజమానుడు ఉన్నాడు. ఇప్పుడు నన్ను ఆయన ఏం చేస్తాడు, అందుకని కదా దేవుడు పైన చూసాడట అబ్రాహాంని. చాప్టర్ 18:19 నాకు చాలా ఫేవరెట్ వర్డ్ అది. చూసినప్పుడు దేవుడు ముచ్చటైపోయాడు. అందుకని కదా ఆ అధ్యాయంలోనే దేవుడు ఎందుకు వచ్చాడు. 18వ అధ్యాయంలో అబ్రాహాం దగ్గర కంటే దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. దేవుడు అంత ఇంపార్టెన్స్, ఒక స్నేహితుడు అయిపోయాడు అది. అంటే బయట జరిగే విషయాలు చెప్పడం అంత మామూలు విషయాలే. మీ పర్సనల్ విషయాలు ఎవరు చెప్తారు? దేవుడు పర్సనల్ విషయాలు అబ్రాహాముడు దాస్తానా ఈ విషయాన్ని? మామూలుగా అయితే చెప్పడం అవసరం లేదు. ఆయన పని ఆయన చేసుకోవాలి. ఎందుకు అబ్రాహాముకి దేవుడు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అంటే, దేవుని మాటకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే నాకు అనిపిస్తుంది. పన్నోడు కూడా ఎలా ఉన్నాడంటే, పనివాడికి కూడా ఎంత క్లియర్గా దేవుని నడిపింపు, ఎంత క్లియర్గా దేవునికి సంబంధించిన కార్యం జరుగుతుందన్నది గుర్తించేశాడు ఆయన ఎలియాజర్. మీరు 24వ అధ్యాయం చదివితే నాకు మైండ్ ఆఫ్ అయిపోయింది. ఆ ఎలియాజర్కు ఉన్న క్లారిటీ లేదు ఈరోజు చాలా మందికి. అక్కడ ఏమి అబ్రాహాం ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది ఏం చెప్పలేదు ఆయన. అక్కడ నా బంధువులు ఉన్నారు, అక్కడ నుంచి ఒక అమ్మాయిని తీసుకురా, అడ్రస్ కూడా ఇవ్వలే. అలా అక్కడికి వెళ్ళగానే అక్కడ నాహోరు అని ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన పేరు అడుగు, ఆయన ఇంటికి వెళ్ళిపో, వాళ్ళే మా బంధువులు, వాళ్ళతో మరి ఇస్సాకు ఉన్నాడు అని చెప్పు, అమ్మాయిని తీసుకురా. ఆయన ఏం చెప్పలే. నా బంధువులు జనం దగ్గరికి వెళ్ళి ఒక కుమార్తెను తీసుకురారు. ఈయన వచ్చి ఏం చేస్తారు, ఇక్కడ ఒక బావి దగ్గర చిన్న ప్రార్థన చేస్తారు. ప్రభువా, మరి నా యజమానుడు పంపించాడు. ఈయనకి యజమానుడు అబ్రాహాం, అబ్రాహాంకి యజమానుడు ఎవరు? దేవుడు. ఇప్పుడు ఏ చిన్నదైతే నువ్వు తాగు, నీ ఒంట్లకు కూడా నేను నీరు పోస్తానని చెప్తున్నా. నా యజమానుడు కుమారునికి నువ్వు సిద్ధపరిచిన భార్య.
అలా అన్నాడు, ఆమెను అనలేదు కూడా, ఆమెను అనలేదు ఆయన. అలా అనుకున్నాడు. కళ్ళు తెరిచినప్పటికీ ఒక చక్కని అమ్మాయి వచ్చింది. మీరు నీళ్ళు తాగుతారని అడిగింది. ఈయన అడగకముందే నెక్స్ట్ నీ ఒంటలు కూడా పోస్తానని చెప్పింది. నువ్వు ఎవరి కుమార్తె అన్నప్పుడు నేను బెతీయేలు కుమార్తెని. బెతీయేలు అనగానే మొత్తం ఈ వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసు. ఆయనకి అర్థం అయిపోయింది, లైట్ వెలిగిపోయింది. అబ్బా, నా యజమానుడి బంధువుల ఇంటికి నా దేవుడు నడిపించాడు. చూడండి అక్కడ ఎంత అద్భుతంగా ఎవరు పంపిస్తారండి. ఒక పనివాడితో ఆ రోజు లాభాన్ని కానీ ఆ రోజు ఈ రిప్కా వాళ్ళు మామూలు ఫ్యామిలీస్ కాదు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ వాళ్ళు. ఇప్పుడు ఆమెతో పాటు కొంతమంది అంటే ఆమెకి సర్వెంట్స్ పంపించలేదు. సర్వెంట్స్ ఉన్నారంటే ఏంటి? లాభాన్ని వెళ్ళి రావచ్చు కదా. నేను వెళ్ళి అలా ఇది ఎంతవరకు వాస్తామో నేను వెళ్ళి చూసేస్తాను మా సిస్టర్ అని చెప్పి లాభం రాలే. ఇంట్లో ఫ్యామిలీస్ ఎవరు రాలి, ఇద్దరు ముగ్గురు సర్వెంట్ నుంచి పంపించేశారు. అదంతా ఏ కార్యం? ఎవరి కార్యం అది? దైవ కార్యం అది. అక్కడ మనం చూస్తాం 1819 ఒక మాట చూడండి. అది ఫ్యామిలీకి సంబంధించిన ఒక స్పెషల్, నేను అనుకుంటాను వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఈరోజు ఇటువంటి ఫాదర్స్ గా మనం ఉండాలి. ఒకసారి తీసిన వాళ్ళు చదవండి 1819. ఎట్లానగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్పును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్టు నేను అతన్ని ఎరిగి ఉన్నానని. ఏంటంట? నేను అతన్ని ఎరిగి ఉన్నాను అంటే ఒక విషయం నాకు అర్థమైంది. తన ఇంటి వారు అందరూ కూడా ఎలా ఉండాలట? నేను ఏదైతే చెప్పానో, ఏం చెప్పాడు ఆయన? జస్ట్ అబ్రహాం గురించి మాట్లాడలే, కొన్ని తరాల గురించి మాట్లాడాడు. ఆ విషయాలను ఏం చేశాడు ఆయన? తన పిల్లలు చెప్పాడు, పనివాళ్ళు చెప్పాడు. పైగా దాని విషయంలో ఆజ్ఞాపించి తప్పకుండా ఉండాలి. అట్లా మీరు 14లో ఉంటుంది, 14లో వెల్ ట్రైన్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అయితే 318 మంది ఎలాంటి వాళ్ళండి? 318 మందిని తీసుకుని ఎంతమంది రాజుల్ని జయించాడు ఆయన? 4 రాజుల్ని జయిస్తాడు. 4 కింగ్స్ ని. 5 రాజులు ఓడిపోయారు 4 రాజుల మీద. 14 రాజ్యం అధ్యాయం అంతా ఫస్ట్ వార్ జరిగింది. 318 మందితో 4 దేశాలని జయించాడండి. ఎంత మొగతాను, నా పౌరుషం, నా తమ్ముడిని చేపట్టుకు పోతా కానీ నువ్వు అక్కడ ఉండడం మంచిది కాదు, నాతో పాటు ఉండని చెప్పలేదు. లోతు కూడా ఫ్రీడమ్ ఇచ్చాడు, నువ్వు ఎక్కడైనా ఉండు, కనీసం ఆయనకి మేనేజ్ ఉండాలి కదా. నా బ్రదర్ని విడిచిపెట్టినందుకు నాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆయనకి ఆ మైండ్లో ఆ ఒప్పుకోవడం రాలే. అందుకే పరిస్థితి ఏమైంది మనకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు ఎందుకు ఈ మాటలన్నీ గుర్తు చేస్తారంటే, నీతిమంతుడు అబ్రహాం ఎవరు? మనుషుల దృష్టిలో ఎవరైనా 13వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా బహుధనవంతుడు, మహారాజు, మనుషుల ముందు ఆ టైటిల్. దేవుడు దాన్ని చూడట్లేదు. దేవుడు ఏమంటాడంటే నీతిమంతుడు. అబ్రహాం గురించి రోమపత్రిక 4వ అధ్యాయం అంతా ఆల్మోస్ట్ ఎవరి గురించి ఉంటుంది తెలుసా? అబ్రహాం. ఎలా నీతిమంతుడయ్యాడట ఆయన? ఎలా నీతిమంతుడయ్యాడు రాయబడి. మనం నీతిమంతులకు ఎలా అయ్యాము? త్రూ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు రక్తం ద్వారా రోమపత్రిక 5:9 ప్రకారంగా ఆయన మన నీతిమంతుడిగా మార్చాడు. అబ్రహాం అలా కాదు. అబ్రహాం ఎలా నీతిమంతుడయ్యాడు? ఒకసారి చదవండి. అతడు దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడి. 4వ అధ్యాయంలో రోమపత్రిక తీసారా? చదవండి. రోమన్స్ చాప్టర్ 4. అబ్రహాము దేవుని నమ్మాను, నీతిగా ఎంచబడింది. చూసారా? 3వ వచనం కదా అండి. 6వ వచనం కూడా ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు అతని నీతిమంతుడిగా ఎంచును, ఆ మనుషుడు ధన్యుడు.
దేవుని దృష్టిలో అబ్రహం ఎవరంటే నీతిమంతుడు. అందుకని అబ్రహం కూడా చాప్టర్ 18లో అంటాడు, అక్కడ ఇంతమంది నీతిమంతులు ఉంటే వేరే కాన్సెప్ట్ ఏం మాట్లాడలేదు. 50 మంది ఉంటే, 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, చివరికి నేను తెగిస్తున్నాను దేవునితో మాట్లాడటానికి అని చెప్పి 10 మంది ఉంటే ఎవరు వాళ్ళు? నీతి. అంటే నీతిమంతుడికి ఎంత కాన్ఫిడెన్స్. నీతిమంతుడిని ఏది కూడా నీతిమంతుడిని ఏది టచ్ చేయలేదు. నీతిమంతుడికి ఉన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లేదు. అందుకనే 118వ కీర్తన 15వ వచనంలో కూడా నీతిమంతుల గుడారంలో, ఏ గుడారం అంటది? ఇశ్రాయేలు గుడారం అని లేదు అక్కడ. నీతిమంతుల గుడారంలో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. నెక్స్ట్, యెహోవా సాహస కార్యములు, యెహోవా దక్షిణాస్తము సాహస కార్యం చేయ. కాబట్టి నీతిమంతుడైతే దేవుడిని ఏం చేస్తాడు? ఆరాధిస్తాడు. ఎన్ని కుటుంబాల్లో కలిసి ఆరాధిస్తున్నారు, కలిసి ప్రార్థన చేస్తున్నారు, కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. చదువుకుంటూ వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఎవరు గుర్తుండదు. దాన్ని ఏం చేయాలి? అందుకని నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, ద్వితీయోపదేశకాండం 6:6లో మనం ఏం చూస్తాం? నా గురించి మాట్లాడు. దాన్ని రిపీటెడ్గా మాట్లాడితే ఏమైంది? నేను కూడా నైట్ మేము ప్రేయర్ చేసేటప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ వాక్యం చదువుతాం, మళ్ళీ దాని గురించి మెడిటేషన్ చేస్తాం. ఆ వాక్యం ద్వారా ఏం నేర్చుకోవాలి, ఆ వాక్యం ద్వారా ఏం పొందుకోవాలి, ఆ వాక్యాన్ని బట్టి ఏం చెయ్యాలి, చాలా ఉన్నాయి అందులో. నేర్చుకునేది ఉంది, చేసేది ఉంది, పొందేది ఉంది. దాన్ని బట్టి ఏమవుతుంది? దాని గురించి చర్చించుకున్నప్పుడు, దాని గురించి మాట్లాడుకున్నప్పుడు బైబిల్ ఎలా ఉంది? దేవుడు చెవి యొక్క ఆలకిస్తాడంటే ఇప్పుడు మలాకి గ్రంథం ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు వారు మాట్లాడుకుని ఉండగా. ఏం మాట్లాడుకుంటాం మనం? మన పని ఏంటి? మనం మాట్లాడుకునేది ఏముంటుంది? వేరే ముచ్చటే ఉండదు అండి. ఉదయం నిండిన దాన్ని బట్టి 12:34 ప్రకారంగా నోరు మాట్లాడుతుంది అంతే. ఇప్పుడు మన హృదయం దేంతో నింపబడాలి? మీరు చదివిన 37వ కీర్తనలో చూడండి, అంత కాన్ఫిడెన్స్ గా దేవుడు ఆ విషయాలు రాయించాడు. అంటే 37లోకి వెళ్ళిపోదాం. 37వ కీర్తన మైండ్ ఆఫ్ అవుతుంది మనకి. రిఫరెన్స్ 31. దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారు. 30 కూడా చదువుతాం. నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించు, వారి నాలుక న్యాయమును ప్రకటించు. ఆ నోరు జ్ఞానము గూర్చి వచించును, వివరిస్తుంది, మాట్లాడుతుంది. తర్వాత నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారు. ఎలా ఉంటాయంటే అడుగులు? ఇంపాసిబుల్. ఇప్పుడు దేవుడు నీ పక్కన ఉంటే నిన్ను ఎందుకు పట్టుకొనిస్తాడు? సాధారణంగా మన పిల్లల్ని నడిపించేటప్పుడు చేయి పట్టుకుంటాం లేదా? నీకే నీ బిడ్డ విషయంలో పడిపోద్ది అనే వాళ్ళు మెట్లు దిగుతున్నప్పుడు కొన్ని చోట్ల మనం ముందు వెళ్ళిపోతాం, ఎక్కడ ఆగని చెప్పి ఎత్తుకుని. అందుకని ఇశ్రాయేలు నడిపించేటప్పుడు కూడా 2 మాటలు ఉపయోగిస్తాడు దేవుడు. గద్ద మూసినట్లుగా మూసినట్టాడు నిర్గమకాండంలో. ద్వితీయోపదేశకాండంలోకి వచ్చింది అది ఏమంటాడు? 2వ అధ్యాయంలో ఆయన ఏమండి, ఒక తండ్రి తన బిడ్డలను ఎత్తుకున్నట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకున్నాను. ఎత్తుకున్నాడు కాబట్టి ఎత్తుకుంటే చెప్పులేదు కలుగుతాయి. నాకు అర్థం కాదు. ఇప్పుడు మన పిల్లలు ఎత్తుకున్నాం, చెప్పులేసి ఎందుకు కలుగుతాయి? నడిపిస్తే కలుగుతాడు. కాళ్ళు ఎందుకు వాస్తాయి? నడిస్తే. ఎత్తుకుంటే ఏమవుతుంది? అందుకని అంటే అది వాళ్ళు శారీరకంగా నడిచినా కూడా, మీరు ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందంటే మామూలుగా మనకి ఎస్కలేటర్ ఇలా పైకి తెలుసు కదా స్టెప్స్, కానీ కొన్ని ఎయిర్పోర్ట్స్ ఎలా ఉంటుంది? కిందే ఉంటుంది. అది 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 ఎంత ఉంటుంది? నువ్వు నడవనవసరం లేదు. నువ్వు నడిస్తే ఏమవుతుంది? కొంచెం ఒక నిలబడితే దాన్ని తీసుకెళ్ళిపోతుంది, ఫ్లాట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు దాని మీద ఎంత దూరం అయినా సరే మనం ఏం చేస్తాం?
ఇప్పుడు ఈ జిమ్ చేసేవాడు ఉంటుంది, ఆ కింద ఏమవుతుంటుంది అది మామూలు స్లోగా అలాంటి కష్టమే లేదు. స్పీడ్ అంటే వాడికి వాడిని తీసుకెళ్తుంది. ఎందుకు చెప్పులు అరిగిపోలేదు, ఎందుకు బట్టలు వాయలేదు, ఎందుకు కాళ్ళు వాయలేదు అంటే దేవుడు వాళ్ళని ఏం చేశారట? ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో మనకు ఆ మాట కనిపిస్తుంది. అంటే దేవుని వాక్యానికి ఒక వ్యక్తి లోబడితే దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చే ఇంపార్టెన్స్ 131 ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధం చేయను. మీరు ఈ చోటుకి చేరే వరకు మీరు వచ్చిన మార్గంతట్లోనూ మనుషులు తన కుమారుని ఎత్తుకున్నట్టు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్తున్నాను. ఆయన తెలుసు కానీ వీళ్ళకి మాత్రం తెలియదు. తెలిస్తే వాళ్ళు అలా ఉండేవాళ్ళు కాదు. అంటే దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత. అంటే నీతిమంతులకు ఎలా ఉంది? నీతిమంతులకు ఉండే సెక్యూరిటీ ఎలా ఉంటుంది? ఇక్కడ మీరు కొన్ని మాటలు చదివితే 37లో 16వ వచనాన్ని నేను చదువుతున్నా. నీతిమంతుని కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే ఏంటంటే శ్రేష్టము. తర్వాత 19వ వచనం చూస్తే ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. 2 ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో ఒక్కరోజు నేను ఫస్ట్ ఉన్నానని చెప్పండి. మీరు ఉన్నారా? చాలా మంది తిండిలో చచ్చిపోయిన ఉన్నాయి. నేను రోడ్డు మీద ఎంతో మందికి భోజనం పట్టుకెళ్ళాడు, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, భోజనం చేసి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అక్కడ డైలీ లేబర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి బయటికి వెళ్ళకుండా, బయటికి రాకుండా వాళ్ళకి వారానికి ఒక రోజు వాళ్ళు కూలి ఇచ్చేవాడు. అలాంటిది వాళ్ళకి పని చేస్తేనే జీతం ఇస్తారు. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ పరిస్థితి చాలా దయనీయం. పోలీసు వాళ్ళు మాత్రం చెప్పారు, సార్ ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు, అదిగో బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీరు ఏదో తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పారు వాళ్ళు. కానీ మనం ఎలా ఉన్నాం? కరువులు ఎలా ఉన్నాం? నీతిమంతులను దేవుడు ఆకలి గురి నీయడను. ఏంటంటే నీతిమంతుని దేవుడు ఏం కానివాడట? ఆకలి గురి నీయడు. కాబట్టి ఇక్కడ భక్తిహీనుడి గురించి రాయబడింది, నీతిమంతుల గురించి రాయబడింది. ఇప్పుడు మనం ఉంటే నీతిమంతులు గుడారమైన కావాలి, లేకపోతే అది భక్తిహీనులు గుడారమైన కావాలి. అందుకని ఒక మాట ఉంటుంది, అది నాకు అది గుర్తు రాలేదు కానీ ఏమంటుంది? భక్తిహీనుల ఇల్లు అని ఉంటుంది, నీతిమంతుల గుడారం. ఇల్లు అంటే ఏంటి? పర్మనెంట్. గుడారం అంటే ఏంటి? టెంపరీ. ఇప్పుడు ఇల్లు అంటే బైబిల్ ప్రకారంగా చూస్తే, ఇప్పుడు ఈ శరీరాన్ని బైబిల్ ప్రకారం చూస్తే మనం ఏంటి? దేవునికి మనం ఫిబ్రవరి పత్రిక 3:6 ప్రకారంగా మనమే ఆయన ఇల్లు అని రాయబడింది. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును అని ఉంటుంది. నీతిమంతుల గుడారం. గుడారం అంటే టెంపరీ. అక్కడ క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇది ఇల్లు కాదు, ఇది గుడారం, టెంట్. కొన్ని రోజులు ఉంటుంది ఇది. దీనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వని అవసరం. దేనికి ఇవ్వాలి? దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తారు, దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు తిండికి ఇంపార్టెన్స్ ఇస్తారు, దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు మనుషులకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది టెంట్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? అందుకని 2 Corinthians 5లో ఒక మాట ఉంటుంది, మొదటి వచనం. 2 Corinthians 5లో మొదటి వచనం చూడండి. దేవుని చిత్తము సారీ 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2 Corinthians 5. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము Hmm. శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. చాలా భూమి మీద ఉన్న ఈ గుడారం అన్నాడు, ఇల్లు అన్నాడు. గుడారం, టెంట్. ఈ శరీరాన్ని మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. దేనికి ఇస్తున్నాం? ఈ శరీరంలో ఒక ఆత్మ దేవుడు పెట్టాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం.
అందుకని దేవుడు కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఆయనకంటూ పర్మనెంట్ గా ఒక మందిరాన్ని కట్టమనిలే. ఆయన అంటాడు, నేను ఇంతకాలం గుడారంలోనే కదా ఉన్నాను, టెబర్నాకిల్ లో గుడారంలో ఉండే. అందుకని 17:24 అపోస్తల కార్యాలు ఉంటుంది, హస్తకృతమైన ఆలయాల్లో దేవుడు నివసింపడు. ఇప్పుడు దీన్ని గుడారం కింద చూశారనుకోండి, దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వరు మీరు. ఇప్పుడున్న జనాలు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తారు, తిండికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆశ్చర్యం, లాస్ట్ సండే సెకండ్ సర్వీస్ జరుగుతుంది, కింద ఒక ఫంక్షన్ జరుగుతుంది, అది కూడా ప్రేయర్ మీటింగ్ కానీ భోజనాల మీటింగ్. గుమ్మగుమ్మలు ఫుల్ వర్షం, మామూలు వర్షం కాదు, ఫుల్ వర్షంలో అప్పటికే చాలా వరకు నిండిపోయింది. అది నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, ఒక ముసలామె వచ్చింది, తీసుకొచ్చారు. ఆమెని కుర్చీలు మోసుకెళ్ళారండి. వాళ్ళకు వచ్చిన కష్టం ఏంటంటే లిఫ్ట్ ఆగిపోయింది. ఆ ముసలామెని కింద నుంచి పైకి చైర్లో మోసుకెళ్ళారనమాట. అది చూసినప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒకరిని పైనుంచి దించుతారు కదా, యేసుప్రభు వారు కూర్చుంటే ఒక పక్షవాతం కలిగిన వాడిని ఏం చేస్తారంటే తాళ్ళతో మంచంతో పాటు ప్రభు ముందు దించడం మనం చూస్తాం. చాప్టర్ 9 ఉంటుంది, మాథ్యూ 9 ఆ విషయాలు రాయబడ్డాయి. అదేమో స్వస్థత కోసం, దేనికోసం? ఒక పూట కూటు కోసం ఎన్ని తడిచిపోయినాడు, తడిచిపోయి అంతమంది ఆ లోపల. వాళ్ళు ఏం జరుగుతుందని చూస్తే 2 పాటలు పాడారు, 5 నిమిషాల మెసేజ్ ఉంది, మిగతాది అంతా కూడా తిండి గొడవ. అప్పుడు నాకు గుర్తొచ్చింది 3:19 ఫిలిప్పీలు రాసిన పత్రిక, వారి కడుపే వారి. ఈరోజు ఎక్కువ మంది ప్రయాసం అంతా ఏంటి? దేని కొరకు? కడుపు కోసమే, నోటి కోసమే కదా అని అంటుంది ఓల్డ్ టెస్ట్మెంట్. వారి ప్రయాసం అంతా కూడా నోటి. కానీ నీతిమంతుడు ప్రయాసం దేని కొరకు? నీతిమంతుడు ఎందుకు? అబ్రహాం గారు ఈ 18వ అధ్యాయంలో ఇంకా దేవుని సన్నిధిలో అలా నిలబడిపోయాడట. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఏం కావాలి? ఆయన వెళ్ళిపోయాడండి, ఇంకా అక్కడే ఉండిపోయాడట. అంటే ఆ ప్రజెన్స్ లోంచి వెళ్ళడానికి ఆయనకి మనసు. మరి మీకు ఎంతమందికి ఉందో అలవాటు నాకు తెలియదు. కానీ నీతిమంతుడికి ప్రార్థన నుంచి లేవడం కష్టం, నీతిమంతునికి బైబిల్ ముయ్యటం కష్టం. నీతిమంతునికి ఉండే డిజైర్స్ వేరు. అందుకని 30 ఏళ్ళు మనం చూస్తాం, ఏమనుంటది? నువ్వు యెహోవాను బట్టి ఆనందించు, ఆయన నీ హృదయ వాంఛనలు తీరుస్తాడు. దేన్ని బట్టి ఆనందించాలి? దేవుని సన్నిధిని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన బట్టి, దేవుని ఆరాధించడం బట్టి. ఇవన్నీ కూడా నీతిమంతులు ఏం చేస్తారు తెలుసా? హార్ట్ఫుల్గా చేస్తాయి. కాబట్టి దావీదు గారు చూశారు, భక్తిహీనుడు లైఫ్ ఎలా ఉంది, ఇల్లు ఎలా ఉంది. భక్తిహీనుడు కూడా అంత ఆర్డినరీగా లేడు. భక్తిహీనుడు కూడా వాడు ఒక రేంజ్ లో ఉన్నాడు, తెలుసా మీకు? ఏ రేంజ్ లో ఉన్నాడంటే 30 ఏళ్ళలో చూడండి, ఆ రేంజ్ చూడండి ఒకసారి. భక్తిహీనుడిది 35వ వచనం. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉంటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. ఎలా ఉన్నాడట? భక్తిహీనుడు ఎంతో ఎంతో అంటే మామూలు స్థాయి కావాలి, చాలా గొప్పవాడు అయిపోయాడట. తర్వాత నేను చూశాను, అది ఎవడు విన్నాను కాదు, నేను చూశాను దాన్ని. అది మొలిచిన చోటనే, ఎక్కడైతే మొలిసిందో అక్కడ ఏమైపోయిందంట? విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండే. వాడు నాశనం అయిపోవడం లేదు, వాడు వర్ధిల్లాడు. కానీ ఎంతసేపు ఉంది ఆ ఆనందం, ఎంతసేపు ఉంది ఆ ఆశీర్వాదం, ఎంతసేపు ఉందని చూస్తే నెక్స్ట్ వచ్చిన చూడండి. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను, నేను వెతికి తిని గాని వాడు కనబడక పోయాను. ఎంతకాలం ఉంది? ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఒక రేంజ్లో జయలలిత, ఆమె వెరీ ఫేమస్ హీరోయిన్, కోట్లు సంపాదించాము. ఆమెని భూస్థాపన చేయడానికి కూడా డబ్బులు అడుక్కున్నారట అందరి దగ్గర, భూస్థాపన చేయాలని.
జమున సావిత్రి. సావిత్రి సావిత్రి కొన్ని లక్షలు విరాళాలు ఇచ్చేసిందట ఆ రోజుల్లో 80s లో. కానీ లాస్ట్ ఎండింగ్ ఎలా అయిపోయింది ఎంతో మంది నాకు తెలుసు. బెంజ్ కార్లో తిరిగిన వాడు, కనీసం ఆటోలో రిక్షాల్లో వెళ్ళి స్తోమత కూడా లేకుండా అయిపోయింది. కానీ నీతిమంతుడు ఎలా ఉంటాడట? నీతిమంతునికి ఉండే ఆ రేంజ్ వేర్. అందుకని ఇందులోనే ఆ మాట కూడా దేవుడు మెన్షన్ చేస్తాడు. 29వ వచనం, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. 26లో, దినమెల్లా వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడదు. నిత్యము ఎలా ఉంటారట? ముసలితనమున్న చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందనంటే 93వ కీర్తన అనుకుంటా. నీతిమంతుడిది ఎలా ఉంటుందంటే నిత్యము నిలిచి కట్టడం వల్ల ఉంటాడంట ఒక చోట. దాన్ని ఎవ్వడు కూడా 112వ కీర్తనలోకి వెళ్తే ఇంకా అద్భుతంగా కొన్ని మాటలకు రాయబడ్డాయి. వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్స్ మనం అక్కడ చూస్తాం. 112వ కీర్తన ఐదు ఆరు 3వ వచనం కూడా చూడండి. కలిమి సంపద వాని ఇంట ఉండును, యథార్థవంతులన్నా నీతిమంతులన్నా వీళ్ళందరూ కూడా ఓన్లీ వన్ కోవకు చెందిన వాళ్ళు వీళ్ళు. కలిమియు సంపద వాని ఇంట ఉండును, వాని నీతి అక్కడ ఏమవుతుంది? ఆ నీతి ఎలా ఉంటుందట? నిత్యము నిలుచును, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు, దయాళులు, అప్పిచ్చువారు, భాగ్యవంతులు, న్యాయ విమర్శలు, వారి వాద్యము గెలుచును, అటివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందును, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు, వాని మనసు స్థిరముగా ఉండును. బాబా, హృదయం ఎలా ఉంటుందట? హృదయం స్థిరంగా ఉంటుంది. నేను కొందరిని చూస్తుంటాను అనమాట. వాళ్ళు ఈరోజు మాట్లాడింది మరలా 1 వీక్ తర్వాత మళ్ళీ చేంజ్ అయిపోద్ది. నేను గమనించింది ఏంటంటే నీతిమంతుడు అయితేనే మాట మీద నిలబడతాడు. అందుకే ఒక చోట ఉంటుంది, నష్టము కలిగిన మాట తప్పడం. ఏం కలిగినట్ట? ఒకవేళ మాట అన్నాడు అనుకోండి, నష్టము కలిగినా సరే నీతిమంతుడు స్టేబుల్గా ఉంటాడు. ఒక మాట అన్నాడు అంటే కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కూర్చున్నా, మీరు చర్చెస్, నేను చాలాసార్లు చర్చలో చెప్తా ఉంటాను, ఎంతమంది 10 o'clock వస్తారు అనగానే ఎంతమంది చేయొస్తారు? మీరు నమ్మండి, నేను కూడా ఒకప్పుడు చెయ్యెత్తేవాడిని, వెళ్ళలేకపోయేవాడిని, దాని గురించి ఏడ్చేవాడిని. ప్రభు చెయ్యెత్తారు, కానీ ఆ చెయ్యెత్తినప్పుడు నువ్వు చూసావు, కానీ నేను ఆ టైంకి వెళ్ళలేకపోయాను. లోపల బాధ ఉండేది. ఆ పెయిన్ ఏం చేసిందంటే, ఇప్పుడు ఆ పెయిన్ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు చేసే. కొన్నిసార్లు మనం మాట చెప్తాం, చెయ్యం, లోపల ఏముంటుంది తెలుసా? బాధ ఉండిపోద్ది అనమాట. ఇప్పుడు ఆ బాధ లేదనుకోండి, వాడు నీతిమంతుడు కదా. బాధ ఉందంటే మాత్రం అప్పుడు మీరు తప్పు చేయకూడదండి. తప్పు చేశారు, నీతిమంతుడికి లోపల ఏమనిపిస్తుంది అంటే బాధ అనిపిస్తుంది. దాన్ని ప్రొలాంగ్ చేస్తే డేంజర్. మరలా ఇంకొకసారి నా హృదయం ఎలాగా ఈ విషయాల్లో బాధపడేది మీరు కాదు, తెలుసా? మీరు మీ లోపల ఉన్నవారు పరిశుద్ధాత్మ దేవుడు, మీరు కాదు. ఆత్మను దుఃఖపరచకండి అని చెప్పి ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. ఆత్మను ఆర్పకండి అని చెప్పి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఏమండి? ఆర్పేసేదైనా ఏడిపించేదైనా ఎవరు? వెలిగించేది ఆయన, కానీ ఆర్పుకునేది ఏడిపించేది ఎవరండి? మనమే. న్యూ టెస్ట్మెంట్ అంతా దేవుడు చంపట్లేదు, ఆయన్నే మనం చంపుతున్న రోజులు, తెలుసా మీరు? పాత నిబంధనలు లేపి 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 పాడేసేవాడు అంతే.
మూసేదంటే నిన్ను ఒక్కడిని లేపేస్తాను, ఆశీర్వదిస్తాను, నిన్నే గొప్ప జనాంగం చేస్తాను, ఒక్కసారి నువ్వు పక్కకు ఉండండి. పాత నిబంధనలో ఏమండి దేవుని అవమానం ఉంది, కానీ దేవునికి కూడా మళ్ళీ ఆయన ఆలోచించాడు. ఆయన నా పిల్లలే కదా వీళ్ళు. మోషే చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దేవుడు ఏం చేశాడు? నీతిమంతుడికి ఉన్న గొప్పతనం ఏంటంటే కొన్నిసార్లు మనం ఆవేశంతో మాట్లాడేస్తాం, తర్వాత మన వైఫ్ కానీ మన పిల్లలు కానీ నువ్వు ఇలా ప్రవర్తించడం మంచిది కాదు, అది కరెక్ట్ కాదు అని కానీ నీతిమంతుడు ఆలోచిస్తాడు. అదే మూర్ఖుడు అనుకోండి, నేను చెప్పింది కరెక్ట్, నువ్వు నోరు మోసుకుని వినవలసిందే అడు ఎండాడు. ఆలోచిస్తే నీతిమంతుడు వస్తుంది, ఆ ఫ్లోలో ఆ వేడిలో కొన్ని వచ్చేస్తే మనం, కానీ దాన్ని రిపీట్ మళ్ళీ చెప్తున్నాను, నీ హృదయాన్ని బాధపరిచేది కానీ ఎదుటి వాళ్ళ హృదయాన్ని బాధపరిచేది కానీ నీతిమంతుడు చేయడానికి ఇష్టపడ. ఎందుకు దేవుణ్ణి అంత రిక్వెస్ట్ చేశారంటే నీతిమో అక్కడ వాళ్ళు ఏది సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళకి ఆ ఉగ్రతను వాళ్ళు తట్టుకోలేరు, ఆ బాధ తట్టుకోలేరు. ఏంటది? అగ్ని గంధకాలతో దేవుడు కాల్చేశాడు. బ్రతికొండగా కాలిపోవడం అంటే ఎలా ఉంటుందండి అది? నేను కొన్నిసార్లు చూస్తుంటాను అనమాట, మన ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఈ సెంట్రల్ లాక్ వెహికల్స్ పెద్ద డేంజర్, అది అవి ఓపెన్ కావు. ఆ వైరింగ్ గట్ట కాలిపోయేది అనుకోండి, అవి ఓపెన్ కావాలి. అలా లోపల ఉండే కానీ బర్న్ అయిపోయి లోపల ఉండే కానీ కాలిపోయి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మామూలుగానే ఒక పక్కన చిన్నది కొంచెం నూనె పడితేనే లేకపోతే ఏదైనా కొంచెం ఏదైనా అయితేనే ఎంత పెయిన్ అనిపిస్తుంది. అలాంటిది మొత్తం అగ్నిలో బర్న్ అయితే ఎలా ఉంటుంది? ఆ పెయిన్ ఎలా ఉంటుంది? అందుకని మీరు సామెతలు నీతిమంతుడు ఏం చేస్తారట? ఏమండి నీతిమంతుడా? నీతి మార్గం అనుసరించినట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురు వారు నక్షత్రము నిరంతరము ప్రకాశించే నక్షత్రములో ఉంటుందని చెప్పి 12:3 మనం చూస్తాం. సామెతలో అనుకుంటాం నీతిమంతుడు అనేకులను రక్షిస్తాడు. అంటే ఎదుటి వాళ్ళకి ఏదైనా బాధ కలిగినా నీతిమంతుడికి తట్టుకోలేడు. దేవుడు నీతిమంతుడు కాబట్టి మన బాధను చూడలేక ఆయన బాధపడ్డాడు, మన సావును చూడలేక మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఆ మైండ్ సెట్ ఈరోజు మన ఫ్యామిలీస్లో అలా ఉంటే ఫ్యామిలీ ఎలా ఉంటుంది? దేవుడు ఏం కోరుకున్నాడంటే ప్రతి క్రైస్తవుని ఫ్యామిలీ, ఆయన నమ్మిన ప్రతి ఒక్క కుటుంబం కూడా నీతిమంతులుగా ఉండాలి. అది ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఆజ్ఞ అలా ఉండాలంతే. అబ్రాహాం ఆజ్ఞాపించినట్టు ఏంటది? ఇప్పుడు ఆయన నాకు బాస్ అయినప్పుడు, ఆయన నాకు యజమానుడు అయినప్పుడు, ఇప్పుడు నేనే నా ఇంట్లో నా భార్య నా పిల్లలు ఇలా ఉండాలని చెప్పి ఒక ఈగో నాలో ఉంటేనే అది కొన్నిసార్లు రాంగ్ వేలో కూడా వెళ్తుంటుంది. మనం తీసుకున్న రాంగ్ డిసిజన్స్ కూడా వాళ్ళు ఏకీవించకపోతే వాళ్ళు మనం ఏం చేస్తాం? ఒక చోటకు వెళ్ళాలి రానన్నారు అనుకోండి, వస్తీ లేక ఇడాకులు ఇచ్చేస్తావా? ఇప్పుడు మనకి ఒక చిన్న తాడు కట్టినోడికి ఎంత పవర్ ఉంటే, అంత అధికారం ఉంటే స్త్రీ మీద, మరి నీ కొరకు ప్రాణం పెట్టి నీకు ప్రాణం ఇచ్చి నీ కొరకు సర్వసృష్టి చేసిన దేవునికి యజమానుడే దేవునికి. అందుకని మలాకిలో ఉంటుంది నేను యజమానుడిని అయితే ఏమండి నాకు భయపడేవాడు ఎక్కడ, నన్ను గౌరవించేవాడు ఎక్కడ అని అడుగుతాడు దేవుడు. నేను యజమానుడిని అయితే, ఇప్పుడు నాకు ఆయన యజమానుడు అయితే నేనేం చేయాలి? ఇప్పుడు నాతో చెప్పాడు నేను ఎందుకురా పుట్టించి, నేను ఎందుకురా రక్షించి, నువ్వు నీతిమంతుడు ఉండాలి, చిత్తం ప్రభు నా అంతే. అలా ఉండటానికి నేను ఆయన మీద ఆధారపడాలి. అలా ఉండడానికి బైబిల్ ఇచ్చాడు. ఈ బైబిల్ పాపులు ఏమండి పాపులుగా జీవించేవాడికి అర్థం కాదు. పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా జీవించేవాడి కొరకు దేవుడిచ్చిన ఆహారం. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన. ఎందుకు బైబిల్ చదవట్లేదు ఈరోజు చాలా మంది? నీతిమంతుడు కాదు అంటా నేను.
నువ్వు నీతి మంత్రులు చదవకుండా ఇప్పుడు బ్రతుకున్నవాడు తినకుండా ఎలా ఉంటాడండి? పెట్టకపోతే ఆడు మనం తినేడు. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత చనిపోయే వరకు కూడా ఏం చేయాలి? ప్రతిరోజు ఏదో ఒకటి తినాలి. మొన్న వారు జరిగినప్పుడు గట్టి తినేస్తున్నాడు ఒకడు, మనకి మీ వార్తలు వచ్చినాయి. అంటే ఏదో ఒకటి తినాలి, అది తినేది తల్లిదండ్రులు ఏమైపోయాడో తెలియదు. ఆ గడ్డి ఉంటే గడ్డి తినేస్తున్నాడు, ఆకలి తట్టుకోలేక మట్టి తినేవాడు ఉన్నారు. మనకి అలాంటిగా అట్లాంటి దరిద్రం మనకు లేదే. ఎలాంటి ఆహారం ఇచ్చాడు? జీవాహారం. కాబట్టి ఇక్కడ చదివిన వాక్య భాగంలో ఈరోజు మన ఫ్యామిలీస్ కి ఇప్పుడు చదివిన ఈ వాక్యంలో ఉన్న విషయాలు మ్యాచ్ అయితే, నిజంగా మ్యాచ్ అయితే మాత్రం మీరు చాలా ధన్యులు. హల్లెలూయా. మరొకసారి ఫ్యూ వర్డ్స్ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాం. 7వ వచనం చదువుతున్నాం. 37వ అధ్యాయంలో, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము. మౌనంగా ఉండాలంటే మౌనంగా ఉండకుండా ఏదో చేస్తుంది కదా. ఆ రోజు 14వ అధ్యాయంలో ఎక్సడస్ లో నోరు మూసుకుని ఉన్నట్టు మోషే ఊరకనే, కరెక్ట్ మన తెలుగులో చెప్పాలంటే అది వస్తుంది. ఊరకనే నిలిచి చూడుడి, యెహోవా కార్యాన్ని మీరు చూస్తారు. నోరు మూసుకుని చూడండి. సమాధులు లేవా? వాగుతా ఉన్నారు అక్కడ. కొన్ని సమయాల్లో దేవుడు ఏం చెప్పడు, దేవుని స్టైలే వేరు. ఆ స్పాట్కి వెళ్ళే వరకు కూడా ఏం తెలియదు ఎవరికి. కరెక్ట్ నిక్కాప్ మూమెంట్ లో అప్పుడు చెప్తాడు ఆయన. అంత ఓపిక ఎవరు కాదు, ఎవరికి ఉంటుంది అది? కరెక్ట్ గా నిక్కాప్ మూమెంట్ లో అప్పుడు చెప్పాడు. ఇప్పుడు కరోనా కొట్టాడు, నీళ్ళు లేవు, ముందు చెప్పలే. 17వ అధ్యాయంలో వాళ్ళందరూ వచ్చి గోల పెడుతుంటే మోషే వెళ్ళి దేవుడిని అడిగితే, ఆ యోరేపు కొండ దగ్గరికి వెళ్ళి నిలబెట్టు, కర్రతో కొట్టు. ముందే చెప్పేస్తారు. వాళ్ళు అడగక ముందు నేను కొట్టేసి వచ్చేసి అయిపోయాడు. ఎందుకు దేవుడు సైలెంట్గా ఉన్నాడంటే, నీ ఫెయిత్ ఎంతవరకు ఉందో ఆ సైలెంట్లో తెలుస్తుంది. నీతిమంతుడు ఎలా ఉంటాడు? సైలెంట్గా ఉంటాడు, మాట్లాడతాడు. అందుకని ఎక్కడ కూడా అబ్రహాం 25 years అయితే ఎక్కడ నోరు మెదపలేదు. చెప్పాడండి, ఎక్కడ మాట్లాడు. ఎక్కడ దావీదు కూడా నన్ను అభిషేకించిన తర్వాత ఏంటి తలనొప్పులు నాకు, నువ్వు నన్ను ఎందుకు అభిషేకించాలి? నేను అడవిలో చుట్టూ అంతకుముందు అడవిలో చక్కగా గొర్రెలు కాసుకునేవాడిని, నాకు ఈ టార్చర్ ఏంటి, తలనొప్పి ఏంటి అని ఆయన డిస్కరేజ్ కాలేదు. ఎందుకంటే ఆయన ఎవరంటే ఆయనకు తెలుసు, నీతిమంతుడు. ఆయన అంతా స్టడీ చేసి ఒక క్లారిటీ వచ్చేసాడు. మనం భక్తిహీనుడు లేక ఉండటానికి దానివల్ల ఏమవుతుంది, ఒకవేళ అభివృద్ధి వచ్చినా లేకపోతే ఏదున్నా కూడా ఏమవుతుంది, ఎప్పుడు ఒకరోజు వాడి కానీ వాడికి ఉన్నది కానీ. అందుకే న్యూ టెస్ట్మెంట్లో కూడా మనం చూస్తాం, అక్కడ నా ప్రాణమో తినుము త్రాగుము అన్న తర్వాత ఏంటంట. కానీ నీతిమంతుడు ఎలా అంటే నిత్యము నిలిచి కట్టడం వల్లే, కథలకి నిత్యము నిలిచి సియోను కొండ వలె ఉంటాడు. కాబట్టి 37వ కీర్తనలో ఆల్మోస్ట్ ఏమండి 13 times దగ్గరగా భక్తిహీన గురించి రాయబడింది. వాళ్ళ గురించి కొన్ని మాటలు త్వరగా నేను చదువుతాను, అంతే, ఎక్స్ప్లెయిన్ చేయనది. భక్తిహీనుడు కత్తి దూసి విల్లెక్కి పెట్టి ఉన్నారు, వారి కత్తి వారి హృదయంలోనే దూరు. ఏం చేశారట? కత్తి దూసి ఏం చేశారట? బిల్లు ఎక్కిపెట్టి ఉన్నారు. ఏమైంది తిరిగి అది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, హామాను మొర్దెకై కొరకు ఉరి రెడీ చేసి పెట్టాడు. ఆ ఊరి మీద ఎవరిని తీశారు? ఆ ఊరి మీద హామాన్నే. చేసినోడు ఎవడు? అలా మొర్దెకై చేయాలి. ఎస్తేర్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చేయొచ్చు. మీరు అక్కడ ఒకటి మిస్టరీ మర్చిపోయారు. మొర్దెకై ఇన్వాల్వ్ అయితే ఒక హామాన్ యొక్క నోరే ముయ్యగలడు. దేవుడు కనుక ఇన్వాల్వ్ అయితే టోటల్ కంట్రీలు ఎవ్వడు కూడా. అందుకని మీకు 11వ అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్తారు చూడండి, నిర్గమకాండంలో కుక్క కూడా నాలిక
ఇస్రాయేల్ చూసి ఏం చేదట, సాధారణంగా ఏ కుక్క అయిన దగ్గరికి వస్తే ఫస్ట్ ఆడించే తోక నాలుకని నాకటం ఊపడం చేసి, అలాంటిది అది కుక్క కూడా ఏదైనా చూడండి, ఏ ఇంటికైనా అలాంటి కుక్కలు ఉన్న ఇంటికి అది ఏం చేస్తుంది, ఫస్ట్ మిమ్మల్ని నాకేస్తుంది. అది కరవడానికైనా నాలుగు తీస్తుంది, ప్రేమ చూపించడానికి నాలుగే, కోపం వచ్చినా కూడా అది రెండు అదే చేస్తుంది. కానీ అంటే నాలుగు కూడా మోసేసాడు అన్నీ కూడా దేవుని పిల్లలకున్న అది. కాబట్టి ఈ భక్తిహీనుడు చూడండి, వాడు ఏదో ప్లాన్ చేస్తాడు, తిరిగి వాడు తవ్విన గోతులు వాడే పడతాడు. ఇంకా మీరు చూస్తే త్వరగా బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే నీతిమంతులు కడిగిన కొంచెమైనను బహుమంది ధనవంతులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. భక్తిహీనులు బాహువులు విలువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. 21 భక్తిహీనుడు తప్పు చేసి తీర్చకై ఉండును. ఏమండి, ఇంకా మీరు 28 ఎండింగ్ లో భక్తిహీనుల సంతానం నిర్మూలమగును. 32లో భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. 34 ఎండింగ్ లో భక్తిహీనులు నిర్మూలము కాగా నువ్వు చూచెదవు. 35లో భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉన్నట్టు నేను చూసి మనం చదివాం. 38లో భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. చివరి ఎండింగ్ లో కూడా భక్తిహీనులతోనే క్లోజ్ చేస్తాడు, ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని రక్షించు. నీతిమంతుల గురించి చూడండి, మీకు ఎక్కడి నుంచి కనిపిస్తుంది? పదిహేడవ వచనం, నీతిమంతులకు యెహోవా సంరక్షకుడు. 21లో నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మమిత్తురు. 25లో చిన్నవాడినై ఉంటిని ఇప్పుడు ముసలివాడిని అయి ఉన్నాను, నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానం భిక్షమిత్తుడు గాని నేను చూచి ఉండలేదు. 29లో నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యం నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించును, వారి నాలుక న్యాయమును గురించి ప్రకటించును. 33లో వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. 39లో యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఇక్కడ ఈ ఒక్క అధ్యాయం మిగతా చూస్తే ఏమున్నాయి, అన్కౌంటబుల్ అని. కాబట్టి నీతిమంతునికి ఉండే ఆధిక్యత, నీతిమంతునికి ఉండే శ్రమలు కూడా మోతాదు కూడా వేరుంటున్నారు. తర్వాత 34, 17, 19 మనం చూస్తాం. 17, 19 రెఫరెన్సెస్ లో నీతిమంతుల యొక్క ఏమండి వాళ్ళ శ్రమల గురించి ఆపదల గురించి ఉంటుంది. కానీ ఒక్కటి కూడా నేను చాలాసార్లు చెప్తాను, మన మీదకి 100 సింహాలు వచ్చినాయి కానీ ఒక్కటి కూడా టచ్ చేయలేదు. కానీ ఒకటి మీదకి ఒకటే కుక్క వచ్చింది కానీ చంపి పడేసింది. నీతిమంతుల దగ్గరికి ఏది కూడా. అందుకని దావీదు గారు నా పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నా ఎదుగు రాదు. ఎందుకంత ఆయన కాన్ఫిడెన్స్ అంటే ఒకటే నిర్ణయించుకోండి, నేను నా కుటుంబం నీతిమంతులుగా దేవుడు కనపడాలి. అలా కనపడితే దేవుడిచ్చే ప్రొటెక్షన్, దేవుడిచ్చే బ్లెస్సింగ్స్, దేవుడిచ్చే కాన్ఫిడెన్స్, దేవుడిచ్చే ఎవ్రీథింగ్ అది ఆయనతో పాటు ఎంతవరకు ఉంటుంది. అందుకే బైబిల్ ఎవరితో చేయని ఒక నిబంధన దావీదుతో చేస్తుంది. అదేంటి తెలుసు, సూర్యుడు నిలుచున్నంత వరకు ఈ నీ సింహాసనం ఉంటుంది. తర్వాత సింహాసనం మీదకి వచ్చింది ఎవరంటే దావీదు గోత్రంలో ప్రభువారు పుట్టారు కాబట్టి దాన్ని ఆయనే కంటిన్యూ చేశారు. ఆయనే చెప్పాడు, ఆయనే దాన్ని నెరవేర్చాడు. కాబట్టి ఈరోజు మన ఫ్యామిలీస్ ఎలాంటి విట్నెస్ మనం కూడా కలిగి ఉండాలి. మన ఫ్యామిలీలో కూడా ఇట్లాంటి వాతావరణం చూడాలి. మన గురించి కూడా నీతిమంతుని కుటుంబం ఆ మాట కన్నా గొప్పది ఇంకోటి లేదు నాకు తెలిసినంత వరకు. ఈ భూమి మీద చాలా శ్రేష్టమైంది, చాలా విలువైంది, చాలా ఘనమైంది ఏదైనా ఉంది అంటే నీతిమంతుని కుటుంబం. ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ గారికి కొన్ని లక్షల కోట్లు ఉండొచ్చు, కానీ మీలాగా హ్యాపీగా మీలాగా ఈరోజు ఆయన మనందరం కూడా చనిపోతాం అనుకోండి, ఎవడు హ్యాపీగా ఉంటాడు?
నీతిమంతుడికి ఇక్కడ హ్యాపీగానే ఉంటాడు. అందుకని బైబిల్లో ఉన్న మాటలు భూమి మీద ఎక్కడ దొరకవు మనకి. బ్రతుకుంటే తీస్తే ఎవడు చెప్పాడండి ఈ భూమి మీద ఒక్కడిని చూపించిన ఆ మాట అలా చెప్పగలిగిన వ్యక్తి ఎవడైనా ఉన్నారంటే లే. అందుకని పౌలు గారికి కూడా తెలుసు నీతిమంతుని యొక్క వాల్యూస్. నీతిమంతుని ప్రార్థన యెహోవా వింటాడు. నీతిమంతుని మీద ఆయనకు అనుదృష్టి ఉంటుంది. అవి ఎన్ని ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం మెన్స్గా, పురుషులుగా, మనము మన కుటుంబాలు, నీతిమంతుడు, నీతిమంతుని కుటుంబం అన్నది వాక్యానుసారంగా మనం కూడా అటువంటి గ్రహింపులోకి, అనుభవంలోకి వచ్చుదుము గాక. ఆమె ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన కొన్ని తలంపులను బట్టి వందనాలు. ఈ భూమి మీద 2 విధాలుగా మీరు మనుషులను విభజించారు, భక్తిహీనులు, నీతిమంతులు. ప్రభువా, మేము నీతిమంతుల జాబితాలో ఉండాలని 37వ కీర్తనలో చెప్పబడిన రీతిగా నీతిమంతుడు ఎలా ఉంటాడు, భక్తిహీనుడు ఎలా ఉంటాడు ప్రభు, ఆ విషయాలు మీరు తెలియజేశారు. నీతిమంతుడు నాయన తండ్రి, మీరేదైతే చెప్పారో, ఎలా ప్రార్థించమని చెప్పారో, ఎలా జీవించమని చెప్పారో, ఎలా ఆరాధించమని చెప్పారో, మీరు చెప్పింది ఏది కూడా తండ్రి విడిచిపెట్టకుండా దాన్ని కొరకు ప్రయాసపడేవాడే నీతిమంతుడు అన్న గ్రహింపు మాకు దయచేయండి. భక్తిహీనులు ఆ రోజు ఈ రోజు కూడా వారి సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ కొంతకాలానికి భక్తిహీనులు ఉండరు అని మీరు చెప్పారు. భక్తిహీనుడు ఎంత వర్ధిల్లినప్పటికీ కూడా ఒక రోజు వెళ్ళి చూసినప్పుడు వాడు కనపడ్డని చెప్పారు. కానీ నీతిమంతుడు అయితే నిత్యము జ్ఞాపకంలో ఉందురు, వాడిని జ్ఞాపకం చేసుకోవడం కూడా ఆశీర్వాదం అని చెప్పారు. తండ్రి, ఇక్కడ ఉన్న మమ్మల్ని నాడితే మీరు బ్లెస్ అయ్యండి, మీరు మహిమ పొందండి. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.